అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మరి ఈ వీడియోలో మనము ఆగస్ట్ 5వ తేదీకి సంబంధించి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. మరి అందుకంటే ముందుగా ఎవరైనా కూడా మన ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన యాప్ అనేటువంటిది ఇంకెవరైనా డౌన్లోడ్ చేసుకున్నట్టయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మీకు రోజు ఎగ్జామ్స్ ఉంటాయి ఆ యొక్క యాప్ నందు అయితే. మరి ఇప్పుడైతే కరెంట్ అఫైర్స్ చూద్దాం. మరి నోబెల్ పీస్ ప్రైజ్ విన్నర్ అలాగే నార్థన్ ఐర్లాండ్ చెందినటువంటి పొలిటీషియన్ అయినటువంటి జాన్ హ్యూమ్ గారు మనకు మరణించడం జరిగింది. మరి ఇతను ప్రముఖమైన వ్యక్తి, ఎందుకంటే నోబెల్ పీస్ ప్రైజ్ గెలిచాడు కాబట్టి 1998లో నోబెల్ పీస్ ప్రైజ్ గెలిచాడు కాబట్టి ఇతను మనకు చాలా ఇంపార్టెంట్, మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంది. మరి ఇతను 1998లో నోబెల్ పీస్ ప్రైజ్ అనేటువంటిది డేవిడ్ ట్రింబెల్తో కలిసి తీసుకోవడం జరిగింది. మరి ఎందుకు అది తీసుకోవడం జరిగింది అనేటువంటిది పూర్తి వివరాలు మనం తెలుగులో ఒకసారి చూసుకున్నట్లయితే, ప్రముఖ ఉత్తర్లాండ్ రాజకీయవేత్త ప్రముఖ ఉత్తర ఐర్లాండ్ అండి రాజకీయవేత్త అలాగే మాజీ నోబెల్ శాంతి బహుమతి గ్రహీత జాన్ హ్యూమ్ అయితే కన్నుమూశారు. మరి ఉత్తర ఐర్లాండ్లో సంఘర్షణను అంతం చేయడంలో ఆయన చేసిన పాత్రకు గాను డేవిడ్ ట్రింబుల్తో కలిసి 1998లో నోబెల్ శాంతి బహుమతి అయితే పొందడం జరిగింది. మరి అతను 1970లో సోషల్ డెమోక్రటిక్ అండ్ లేబర్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, మరియు అలాగే 1979 నుంచి 2001 వరకు ఆ యొక్క పార్టీకి నాయకత్వం వహించాడు. సో మీకు అది ఆ యొక్క పాయింట్స్లో మీకు ఇంపార్టెంట్ పాయింట్స్, ఈయన ఇటీవల మరణించినటువంటి నోబెల్ పీస్ ప్రైజ్ గ్రహీత, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అని అడిగే ఛాన్స్ ఉంది ఎగ్జామ్లో. ఉత్తర ఐర్లాండ్ చెందినటువంటి వ్యక్తి అని కూడా క్వశ్చన్లో ఇస్తారు, అప్పుడు జాన్ హ్యూమ్ రాయాలి. అలాగే నాకు ఎప్పుడు నోబెల్ బహుమతి వచ్చిందంటే నోబెల్ శాంతి బహుమతి 1998లో. అది ఎవరితో పాటు వచ్చిందంటే డేవిడ్ ట్రింబుల్తో. మరి దేనికి వచ్చిందంటే మనకు ఉత్తర ఐర్లాండ్లో ఉన్నటువంటి సంఘర్షణను అంతం చేయడంలో ఆయన చేసిన పాత్రకు గాను అతనికి ఈ యొక్క నోబెల్ పీస్ ప్రైజ్ రావడం జరిగింది 1998లో. తర్వాత చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి బుక్ సంబంధించండి. మరి విశేష్ కోడ్ టు విన్ అనేటువంటి ఒక పుస్తకాన్ని మనకు నిరుపమ యాదవ్ గారు అయితే రచించడం జరిగింది. సో ఈమె ఒక స్పోర్ట్స్ ఉమెనే. సో ఈమె విశేష్ కోడ్ టు విన్ అనేటువంటి ఒక పుస్తకాన్ని అయితే రచించింది. ఇది హౌస్ బ్లూ రోజ్ వాళ్ళు అయితే పబ్లిష్ చేస్తున్నారు. మరి ఈ యొక్క బుక్ అనేటువంటిది ఆగస్ట్ 29 మనకు నేషనల్ స్పోర్ట్స్ డే ఏదైతే ఉందో, మేజర్ ధ్యాన్ చంద్ గారు జయంతి రోజున మనము నేషనల్ స్పోర్ట్స్ డే జరుపుకుంటాం. మరి ఆ రోజున ఈ పుస్తకాన్ని విడుదల చేయాలని ఆమె నిశ్చయించింది. మరి ఈ బుక్ ఎవరి గురించి ఏంటి అనేది ఉండదు ఒకసారి చూసుకుంటే మనకు క్లియర్గా బుక్ పేరు విశేష్ కోడ్ టు విన్ అనే పేరు. మరి బుక్ యొక్క సారాంశం ఏంటంటే, ఈ పుస్తకం వంటిది భారతదేశ అతి పిన్న వయసుకునేటువంటి బాస్కెట్బాల్ జట్టు కెప్టెన్ అయినటువంటి విశేష్ భృగువాన్షి జీవితంపై స్ఫూర్తిదాయకమైన కథను వివరిస్తుంది. అంటే మనకు విశేష్ భృగువాన్షి ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ మనకు బాస్కెట్బాల్ కెప్టెన్ అయినటువంటి వ్యక్తి, సో అతని గురించి వివరిస్తుంది. ముఖ్యంగా మన దేశంలో ఎక్కువగా స్పోర్ట్ అంటే కేవలం క్రికెట్ మాత్రమే అనుకుంటుంటారు చాలామంది. మనం చూసుకున్నట్లయితే స్పోర్ట్స్ పరంగా ఎక్కువగా మన భారతదేశంలో క్రికెట్కి ఇచ్చినంత ప్రిఫరెన్స్ వేరే స్పోర్ట్స్కి అయితే ఇవ్వటం లేదనేది ఈమె యొక్క భావన. సో అందుకోసమే ఈ యొక్క పుస్తకాన్ని అయితే రచించింది. సో ఏ విధంగా తను సమస్యలు ఎదుర్కొన్నాడు ఏంటి అనేటువంటిది, మరి ఎటువంటి వివక్షతలు ఎదుర్కొన్నాడు, సో అతని జీవితానికి సంబంధించి ఇక్కడ ఈ బుక్లో అయితే ఆమె అయితే రాసింది. సో దానికి సంబంధించి పాయింట్స్ అయితే ఇక్కడ రాశాను. మీకు పీడిఎఫ్ ఇస్తాను కాబట్టి ఇక్కడ చదువుకోవచ్చు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ వంటిది. సో నేను ఏమేమి ముఖ్యమైన పాయింట్స్ ఉంటే అవి మాత్రమే ఇక్కడ చెప్తాను. సో ఏమైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉండేటువంటిది మీకు పీడిఎఫ్ అంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చుంటాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో అక్కడైతే మీరు ఈ యొక్క ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉంటే తెలుసుకోవచ్చు. ఫార్మర్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆఫ్ ద గుయానా డిఫెన్స్ ఫోర్స్, మరి గుయానా లేదా గయానా దేశానికి చెందినటువంటి మరి మాజీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో డిఫెన్స్ సంబంధించి, సో ఆయన ఎవరు మార్క్ యాంథోనీ ఫిలిప్స్ గారు ఆ దేశానికి ప్రధానమంత్రిగా అయితే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మరి ఇక్కడ చూసుకుంటే రీసెంట్గా మనం నిన్న కరెంట్ అఫైర్స్లో ఈ యొక్క గయానా దేశానికి ప్రెసిడెంట్గా మొహమ్మద్ ఇఫ్రాన్ అలీ ఎన్నికయ్యాడని చెప్పాం. ఇప్పుడు కొత్తగా ఆ దేశానికి ప్రధానమంత్రి కూడా వచ్చారు. ఎవరంటే మార్క్ యాంథోనీ ఫిలిప్స్. అలాగే వైస్ ప్రెసిడెంట్గా కూడా భరత్ జడియో అయితే రావడం జరిగింది. వైస్ ప్రెసిడెంట్గా అయితే మనకు వచ్చేసి భరత్ జగ్దియో రావడం జరిగింది. ఈయన మాజీ అధ్యక్షుడు పనిచేశాడు. దాదాపుగా ఎక్కువ కాలం ఇప్పటివరకు ఈ గయానా దేశానికి ఎక్కువ కాలం అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి ఎవరంటే భరత్ జగ్దియో. సో ఈయన ఉపాధ్యక్షుడు అయితే ఎన్నికవడం జరిగింది. ఇప్పుడు మొత్తం మీద చూసుకుని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, గయానా దేశం యొక్క ప్రెసిడెంట్ ఎవరంటే మొహమ్మద్ ఇఫ్రాన్ అలీ, అలాగే ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి మార్క్ యాంథోనీ ఫిలిప్స్, తర్వాత వైస్ ప్రెసిడెంట్ వచ్చేసి భరత్ జగ్దియో. మరి ఇక్కడ స్ట్రాటజీకి చూసుకున్నట్టయితే మరి ప్రెసిడెంట్ ఆఫ్ గయానా చెప్పాం మహమ్మద్ ఇఫ్రాన్ అలీ అని. తర్వాత క్యాపిటల్ ఆఫ్ గయానా చూసుకుంటే జార్జ్ టౌన్ అండి. కరెన్సీ చూసుకుంటే గైనెస్ డాలర్. తర్వాత చూద్దాం. మరి నేషనల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్ వాళ్ళు ఇన్ఫోసిస్ ఫినాకిల్తో అయితే ఒక ఒప్పందం అయితే కుడుచుకున్నారు. వాళ్ళ యొక్క బ్యాంకింగ్ సంబంధించి, డిజిటల్ బ్యాంకింగ్ సంబంధించి
వాళ్ళు ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం కోసం అయితే ఇన్ఫోసిస్ పినాకిల్స్ అయితే ఈ యొక్క ఒప్పందం మీద కూర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఇన్ఫోసిస్ పినాకిల్ ఏంటంటే ఇన్ఫోసిస్ కంపెనీలో పనిచేసేటువంటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అంటే బ్యాంకింగ్ సంబంధించినటువంటి ఒక వ్యవస్థ అని చెప్పుకోవచ్చు ఇన్ఫోసిస్లో. మరి దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మనకు సింపుల్ అది. మరి ఇన్ఫోసిస్ పినాకిల్ అంటే ఏంటి అనేది కూడా ఇక్కడ రాశాను. సో ఇన్ఫోసిస్లో ఒక భాగం అనేటువంటిది ఇక ఇన్ఫోసిస్ పినాకిల్ అనేటువంటిది ఇది ముఖ్యంగా డిజిటల్ బ్యాంకింగ్ సొల్యూషన్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తుంటుంది. మరి ఇక్కడ ఇన్ఫోసిస్ అలాగే బహ్రెయిన్ దేశానికి సంబంధించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే కింగ్ ఆఫ్ బహ్రెయిన్ దేశానికి కింగ్ ఎవరంటే హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా. తర్వాత క్యాపిటల్ ఆఫ్ బహ్రెయిన్ మనామా, కరెన్సీ చూసుకుంటే బహ్రెయిన్ దీనార్. మరి ఇక్కడ ఇన్ఫోసిస్ యొక్క సీఈఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సలీల్ పరేఖ్. తర్వాత హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇన్ఫోసిస్ మనకు బెంగళూరులో ఉంది, కర్ణాటక. తర్వాత చూద్దాం మరి సహకార్ కోప్ ఎన్సిడిసి ఛానల్ అంటే ఒక యూట్యూబ్ ఛానల్ అండి. సహకార్ కోట్యూబ్ ఎన్సిడిసి యూట్యూబ్ ఛానల్ అనేటువంటిది మనకు యూనియన్ మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ గారు అయితే లాంచ్ చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే సహకార్ ట్యూబ్ ఎన్సిడిసి ఛానల్ ఇది ఒక యూట్యూబ్ ఛానల్, మరి టీవీ ఛానల్ కాదు. యూట్యూబ్ ఛానల్ని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ గారు ప్రారంభించారు. మరి ఈ యొక్క ఛానల్ ఎవరి ద్వారా తీసుకొని రావడం జరిగిందంటే ఎన్సిడిసి అంటే నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఈ యొక్క ఛానల్ తీసుకొని రావడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే మనకు వివిధ ప్రాంతీయ భాషల్లో మనకు ఒక సహకార నిర్మాణం మరియు నమోదు అంటే ఫార్మేషన్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఏ కోఆపరేటివ్, సో ఒక సహకారం లాంటివి ఏర్పాటు చేయడం కోసమైతే దీన్ని అయితే తీసుకొని రావడం జరిగింది. ఇక్కడైతే వీళ్ళు వీడియోస్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది. మరి ఫార్మర్స్ సంబంధించి ఇక్కడ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అనేది ఇండియాలో 10,000 దాకా అలాగే ఉన్నట్టు వాటిని ప్రమోట్ చేసి అలాగే కొత్తవి క్రియేట్ చేయడానికైతే దీన్ని అయితే తీసుకొని రావడం జరిగింది. సో మీకు మొత్తం మీద అడిగేటువంటిది ఒకవేళ ఎగ్జామ్లో అడిగితే ఛానల్ పేరు అడగచ్చు. అంటే సహకార్ కో యూట్యూబ్ ఎన్సిడి ఛానల్ని ఎవరు ప్రారంభించారంటే యూనియన్ మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ నరేంద్ర సింగ్ తోమర్ గారు. అలాగే దీన్ని ఎవరు తీసుకొని రావడం జరిగిందంటే నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు తీసుకొని వచ్చారు. తర్వాత ఫార్మర్ రియల్ మ్యాడ్రిడ్ అండ్ స్పెయిన్ గోల్ కీపర్ అయినటువంటి ఇకేర్ క్యాసివిలాస్ గారు మనకు రిటైర్మెంట్ అయితే ప్రకటించారు ఫుట్బాల్ నుంచి. సో మీరు ఎందుకంటే తను ఈ యొక్క 2010 ప్రపంచ కప్ ఏదైతే ఉందో ఫీఫా ప్రపంచ కప్పు, సో అందులో చాలా కీలక పాత్ర పోషించాడండి. సో కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. అలాగే తను 2008 అలాగే 2012లో 2 యూరోపియన్ ఛాంపియన్షిప్లు కూడా గెలవడానికి అయితే సహాయం చేయడం జరిగింది. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఫార్మర్ అంటే స్పెయిన్ దేశానికి చెందినటువంటి ఇకేర్ క్యాసిలస్ అయితే ఇటీవల ఫుట్బాల్ నుంచి అయితే రిటైర్ ప్రకటించడం జరిగింది. మీకు అడిగితే ఎగ్జామ్లో ఇకేర్ క్యాసిలస్ మరి ఏ క్రీడకు చెందిన వ్యక్తి అని అడగవచ్చు, ఫుట్బాల్ లేదంటే ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి అనొచ్చు, స్పెయిన్. మరి ఇతను ఏంటంటే గోల్ కీపర్, మళ్ళీ ఆటగాడు గోల్ కీపర్ ఇతను మెయిన్. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అనేటువంటిది హిమాచల్ ప్రదేశ్లో రమేష్ పొఖ్రియాల్ నిశాంక్ గారు అయితే దానికి సంబంధించి ఫౌండేషన్ స్టోన్ అయితే వేయడం జరిగింది. అక్కడ అంటే హిమాచల్ ప్రదేశ్లో దౌలుఖాన్ సోమూర్ డిస్టిక్లో ఉన్నటువంటి దౌలాఖాన్ దగ్గర ఈ యొక్క ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఏర్పాటుకైతే వాళ్ళైతే ఫౌండేషన్ స్టోన్ అయితే వేయడం జరిగిందండి. మరి ఫస్ట్ ఫేజ్లో భాగంగా ఈ యొక్క నిర్మాణానికి 392.51 కోట్ల రూపాయలు అయితే శాంక్షన్ అయింది. మరి ఇది 2014లో తీసుకున్న నిర్ణయం ఆధారంగా ఇక్కడ దీనికి అయితే ఫౌండేషన్ స్టోన్ అయితే వేశారు. మొత్తం 2014లో మొత్తం 7 ఐఏఎం అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్స్ ఏర్పాటు చేయాలని అయితే మనకు యూనియన్ గవర్నమెంట్ అయితే నిర్ణయించింది. సో దానిలో భాగంగానే ఇప్పుడు ప్రజెంట్ దీనికైతే ఫౌండేషన్ స్టోన్ అయితే వేయడం జరిగింది. ఎక్కడంటే మీకు అడగచ్చు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటుండేది ఎక్కడంటే హిమాచల్ ప్రదేశ్లోని సిర్మౌర్ జిల్లాలోని దౌలాకువాన్లో ఈ యొక్క ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అనేటువంటిది ఏర్పాటు చేయబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి తెంజాల్ గోల్ఫ్ రిసార్ట్ అనేది గోల్ఫ్కి సంబంధించినటువంటి రిసార్ట్ అండి. ఈ యొక్క గోల్ఫ్ ఆట ఏదైతుందో దానికి సంబంధించినటువంటి రిసార్ట్ అనేటువంటిది ఇటీవల మనకు మిజోరాం స్టేట్లో అయితే ప్రారంభించడం జరిగింది. దీనికి చూసుకున్నట్టయితే తెనాల్జ్ గోల్ఫ్ రిసార్ట్ ప్రాజెక్టును కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ సహాయ మంత్రి అయినటువంటి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ వాస్తవంగా అంటే మనకు వర్చువల్గా అయితే అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయితే ప్రారంభించడం జరిగింది. మరి భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ యొక్క స్వదేశ్ దర్శన్ పథకం ఏదైతే ఉందో ఆ పథకం కింద అయితే ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే అమలు చేయడం జరిగింది. మరి ఈ యొక్క జనాల్స్ గోల్ఫ్ కోర్సు మరి భారతీయ జనాభాకు నాణ్యమైన గోల్ఫింగ్ అనుభవాన్ని మరియు అంతర్జాతీయ సౌకర్యాలని సరసమైన ధర వద్ద అయితే అందిస్తుంది. సో టోటల్ ఇంటర్నేషనల్ ప్రమాణాలన్నీ కూడా ఫాలో అయ్యి నిర్మించినటువంటి ఈ యొక్క గోల్ఫ్ రిసార్ట్ అటువంటిది పేరు వచ్చేసి తెంజువాల్ గోల్ఫ్ రిసార్ట్.
మరి ఇది వచ్చేసి కెనడాకి చెందినటువంటి గోల్ఫ్ కోర్స్ ఆర్కిటెక్చర్ సంస్థ అయినటువంటి గ్రహం కుక్ అండ్ అసోసియేట్స్ వాళ్ళు దీన్నైతే నిర్మించారు. మొత్తం 105 ఎకరాల విస్తీర్ణంలో 75 ఎకరాల ఆటకు గాను ఆట స్థలంలో మిజోరాంలోని తెంజాల్ వద్ద గోల్ఫ్ కోర్స్ని అయితే రూపొందించారు. ఇది 18 హోల్ గోల్ఫ్ కోర్స్, అలాగే షేరింగ్ ఫేర్వే మరియు ఆటోమేటెడ్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ సిస్టమ్, తర్వాత రైన్ బడ్, యుఎస్ఏ అంతర్జాతీయ ప్రమాణాల యొక్క అన్ని సౌకర్యాలను అయితే కలిగి ఉంది. సో ఇవన్నీ కూడా దాని యొక్క ప్రత్యేకతలు. మీకు ఎగ్జామ్లో అడిగితే తెంజ్వాల్ గోల్ఫ్ సిటీస్ అనేటువంటిది ఎక్కడ ప్రారంభించారు అని అడగచ్చు. సో మిజోరాంలో. లేదంటే ఏ పథకం కింద దీన్ని తీసుకొచ్చారంటే, దీన్ని చూసుకున్నట్టయితే స్వదేశ్ దర్శన్ స్కీమ్ కింద మినిస్ట్రీ ఆఫ్ టూరిజంలో ఉన్నటువంటి స్వదేశీ దర్శన్ స్కీమ్ ఏదైతే ఉందో దాని కింద ఈ యొక్క గోల్ఫ్ రిసార్ట్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇవి పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. మరి మిజోరాం సంబంధించి కొద్దిగా స్ట్రాటజీ చూసుకున్నట్టయితే చీఫ్ మినిస్టర్ పు జ్వరంతంగా, తర్వాత గవర్నర్ వచ్చేసి పిఎస్ శ్రీధరన్ పిల్లై, తర్వాత జ్ఞాన్ మిత్ర యాప్ అండి. సో ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఈ యొక్క యాప్ని అయితే మనకు యూనియన్ టెరిటరీ అయినటువంటి దాద్రా అండ్ నగర్ హవేలీ, అలాగే డామన్ అండ్ డైవ్ రెండు మిక్స్ అయ్యాయి కదా ఇప్పుడు. సో వీళ్ళైతే లాంచ్ చేయడం జరిగింది ఈ జ్ఞాన్ మిత్ర అనేటువంటి యాప్. దేనికోసం అంటే ఈ యొక్క పిల్లలు యొక్క ఆన్లైన్ పాఠాల కోసం ఈ యొక్క యాప్ని అయితే తీసుకొని వచ్చారు. మరి ఈ జ్ఞాన్ మిత్ర మొబైల్ యాప్ను కేంద్ర భూభాగం దాద్రా మరియు నగర్ హవేలీ మరియు దామన్ అండ్ డైవ్ ప్రారంభించింది. మరి ఆన్లైన్ విద్యను అందించడానికైతే ఈ జ్ఞాన్ మిత్ర మొబైల్ అనువర్తనాన్ని ప్రారంభించడం జరిగింది. అనువర్తనం మీన్స్ యాప్. మరి స్ట్రాటజీకి చూసుకున్నట్టయితే మనకు అడ్మినిస్ట్రేటర్ అంటే లెఫ్టినెంట్ గవర్నర్ లేదా అడ్మినిస్ట్రేటర్ అంటారు మనకు ఈ యొక్క యూనియన్ టెరిటరీకి సంబంధించిన హెడ్ని. మరి ఇక్కడ సీఎం అయితే ఉన్నారు కాబట్టి మన అడ్మినిస్ట్రేటర్ ఎవరంటే మనకు ప్రఫుల్ పటేల్. తర్వాత మౌస్ని కనిపెట్టినటువంటి వాళ్ళలో ప్రముఖుడైన వ్యక్తి అయినటువంటి అమెరికాకు చెందినటువంటి కంప్యూటర్ ఇంజనీర్ మనకు విలియం కిర్క్ ఇంగ్లీష్ గారు ఇటీవల మరణించడం జరిగింది. సో ప్రపంచంలోనే మొట్టమొదటి మౌస్ను తయారు చేసిన వాళ్ళలో ఇద్దరు కలిసి తయారు చేస్తే అందులో ఇతను ఒకడు. సో ఇతను వచ్చేసి మనకు డగ్లస్ ఎంగెల్బర్ట్తో కలిసి 1964లో వీళ్ళైతే మౌస్ మన కంప్యూటర్ మౌస్ దాన్ని డెవలప్ చేశారు. సో దీన్నైతే స్టాన్ఫర్డ్ రీసెర్చ్ యూనివర్సిటీలో అయితే వీళ్ళు డెవలప్ చేయడం జరిగింది. దీన్ని డెమాన్స్ట్రేషన్కి 1968లో పెట్టారు. సో అప్పుడు దీనికి ద మదర్ ఆఫ్ ఆల్ డెమోస్ అనే పేరు అయితే పెట్టడం జరిగింది. సో గుర్తుపెట్టుకోవాలి. మౌస్ ఎవరు మొట్టమొదటిగా కనిపెట్టారని అడగచ్చు. ఇద్దరు పేర్లు ఉన్నాయి, డగ్లస్ ఎంగెల్బర్ట్ అలాగే విలియం కిర్క్ ఇంగ్లీష్. సో వీళ్ళిద్దరు కలిసి ఈ యొక్క మౌస్ తయారు చేశారు, ప్రపంచంలో మొట్టమొదటిసారి మౌస్ని అయితే. సో దీనికి సంబంధించిన తెలుగు మ్యాటర్ కూడా ఇక్కడైతే మీకు మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత అండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మనకి ఎగ్జామ్లో మ్యాక్సిమం అడిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియన్ థియేటర్ అనేటువంటి వ్యక్తి ఇబ్రాహిం అల్కజీ గారు మరణించడం జరిగింది 94 ఏళ్ళ వయసులో. సో హార్ట్ అటాక్ కారణంగా ఇతను మరణించాడు. సో ఆగస్టు 4, 2020 ఆధునిక భారతీయ థియేటర్ పితామహుడు అని అంటారు ఇతన్ని. ఇబ్రాహిం అల్కజీ 94 సంవత్సరాల వయసులో అయితే న్యూఢిల్లీలోని ఎస్కర్ ఆసుపత్రిలో భారీ గుండెపోతే అయితే మరణించడం జరిగింది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఆధునిక భారతీయ థియేటర్ పితామహుడు అని ఎవరిని అంటారు? ఇబ్రాహిం అల్కజీ. ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియన్ థియేటర్ ఎవరంటే ఇబ్రాహిం అల్కజీ. మరి ఇతను చూసుకుంటే అతను థియేటర్ డైరెక్టర్, డ్రామా టీచర్, అలాగే నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో ఎక్కువ కాలం పనిచేసిన డైరెక్టర్ కూడా. 1962 నుంచి 77 వరకు పనిచేశాడు. తర్వాత భారత్ థియేటర్లో విప్లవాత్మక మార్పులు చేసిన ఘనత కూడా ఆయనదే. అలాగే అతను అక్టోబర్ 18, 1925 మహారాష్ట్రలో పూణేలో జన్మించాడు. మరి తనకి మొత్తం భారతదేశంలో మనకి ఇచ్చేటువంటి పద్మ అవార్డ్స్ ఏవైతే ఉంటాయి 3 కేటగిరీలు, పద్మ అవార్డ్స్లో 3 కేటగిరీలు ఉంటాయి. ఆ 3 కేటగిరీల్లో కూడా అవార్డులు వచ్చాయి. 2010లో పద్మవిభూషణ్, 1991లో పద్మభూషణ్, 1996లో పద్మశ్రీ. సో మనకు భారతరత్న తర్వాత ఇచ్చేటువంటి అత్యున్నతమైన పురస్కారాలు ఈ యొక్క పద్మ అవార్డ్స్. మరి ఈ యొక్క అవార్డ్స్లో 3 కేటగిరీలు ఉంటాయి, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్. సో అందులో హైయెస్ట్ మళ్ళీ పద్మవిభూషణ్, తర్వాత పద్మభూషణ్, తర్వాత చిన్నది పద్మశ్రీ. సో అలా ఈ 3 అవార్డులు కూడా పొందాడు. సో అప్పుడు ఎంత గొప్ప వ్యక్తి అనేటువంటిది మీకు అర్థమై ఉంటుంది. 3 అవార్డులు వచ్చాయంటే కాబట్టి మ్యాక్సిమం ఎగ్జామ్లో ఎక్కువగా అడిగే ఛాన్స్ అయితే ఉంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియన్ థియేటర్ అని ఎవరిని అంటారంటే ఇబ్రాహిం అల్కజీ. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 4 ఆగస్టు అంటే నిన్న వచ్చేసి మనకు వచ్చేసి హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గారు ఒక ప్రత్యేకమైన గుర్తింపు కార్డుని అయితే తీసుకొచ్చారండి. ఆ గుర్తింపు కార్డు పేరు పరివార్ పెన్షన్ పత్రాస్ అనేటువంటి ఒక గుర్తింపు కార్డు అయితే తీసుకొని రావడం జరిగింది. దీన్ని చీఫ్ మినిస్టర్ ఆఫీస్ వాళ్ళు డెవలప్ చేశారు. ఏంటంటే ఈ యొక్క కార్డు 8 డిజిట్స్ కార్డు ఉంటుంది, మనకు ఆధార్ కార్డు, పాన్ కార్డు ఎలా ఉంటుందో సో అలా ఇది వాళ్ళ స్టేట్కి సంబంధించిన కార్డు అండి. దీని ద్వారా ఏంటంటే వాళ్ళకి ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉంటాయో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా వాళ్ళకి అందించేందుకు గాను ఈ యొక్క కార్డుని అయితే తీసుకొని వచ్చారు, పరివార్ పెన్షన్ పత్రాస్ అనేటువంటిది.
మరి గుర్తుపెట్టుకోవాలి. మరి పెరివార్ పరిక్షాన పత్రాస్ అనేటువంటిది ఏ స్టేట్ తీసుకొచ్చిందని మీరైతే హర్యానా గవర్నమెంట్ అయితే తీసుకొని రావడం జరిగింది. ఇదేంటంటే దీని ద్వారా మనకు గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా వాళ్ళకు అందేలా చూస్తారు ఆ గవర్నమెంట్ అయితే. సో అది తర్వాత హర్యానాకి సంబంధించి స్ట్రాటజీకి చూసుకున్నట్టయితే చీఫ్ మినిస్టర్ మనోహర్ లాల్ ఖట్టర్, గవర్నర్ వచ్చేసి సత్యదేవ్ నారాయణ ఆర్య, తర్వాత క్యాపిటల్ వచ్చేసి చండీగఢ్. తర్వాత అండి మరి ఇండియా ఈరోజు ఆగస్టు 5వ తేదీన 15.46 మిలియన్ యూఎస్డి డాలర్లు అంటే 15.46 మిలియన్ డాలర్లను ఇండియా యుఎన్ అంటే యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ పార్ట్నర్షిప్ ఫండ్గా అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకోసం అంటే 2030 అజెండా అయితే ఉందో సస్టైనబుల్ డెవలప్మెంట్ సంబంధించి దాని కింద ఈ యొక్క 15.46 మిలియన్ డాలర్ల అమౌంట్ అయితే కాంట్రిబ్యూట్ చేసింది యునైటెడ్ నేషన్స్కి అయితే. మరి ఇది చెక్ రూపంలో మనకు ఇండియా పర్మనెంట్ రిప్రజెంటేటివ్ యుఎన్ ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ టిఎస్ తిరుమూర్తి గారు దీన్ని అయితే అందజేయడం జరిగింది. యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ సౌత్ కోఆపరేషన్ ఏదైతే ఉందో యునైటెడ్ నేషన్ ఫర్ ఆఫీస్ సౌత్ కోఆపరేషన్ UNOSSC అంటే సో అక్కడ ఏంటంటే డైరెక్టర్ జార్జ్ చెడిక్ ఈ యొక్క సెరమనీలో పాల్గొన్నారు. సోషల్ డిస్టెన్స్ ద్వారా ఈ సెరమనీ జరిగింది. సో అక్కడైతే ఆయన చెక్ అయితే అందజేశారండి. మరి ఇండియాస్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ యుఎన్ ఎవరంటే మనకు టిఎస్ తిరుమూర్తి అనేది గుర్తుపెట్టుకోండి, అది కూడా చాలా ఇంపార్టెంట్. మరి ఈ 15.46 మిలియన్ డాలర్లో మళ్ళీ 2 భాగాలుగా విభజించారు. 6 మిలియన్ డాలర్లు మొత్తం ఓవరాల్ ఫండ్గా ఇచ్చారు ఓవరాల్ డెవలప్మెంట్స్కి. ఇంకా మిగిలిన 9.46 మిలియన్ డాలర్లు ఏదైతే ఉందో దానికి కేవలం కామన్వెల్త్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే యూజ్ చేసేలా దీన్ని అయితే ఫండ్ ప్రకటించారు. తర్వాత చూసుకుంటే డాక్టర్ రాజేష్ కుమార్ గారు మణిపూర్ యొక్క ప్రధాన కార్యదర్శిగా అయితే నియమితులు కావడం జరిగింది. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు చీఫ్ సెక్రటరీ ఆఫ్ మణిపూర్ కొత్తగా ఎవరు వచ్చారంటే డాక్టర్ రాజేష్ కుమార్. తర్వాత మహారాష్ట్ర ఫార్మర్ చీఫ్ మినిస్టర్ అలాగే సీనియర్ కాంగ్రెస్ మ్యాన్ అటువంటి శివాజీరావు పటేల్ నిలంగేకర్ ఇటీవల మరణించడం జరిగింది. నీకు ఎగ్జామ్లో ఇక్కడ ఏమంటారంటే శివాజీరావు పటేల్ నిలంగేకర్ ఇటీవల మరణించినటువంటి శివాజీరావు పటేల్ నిలంగేకర్ ఈయన ఏ రాష్ట్రానికి సీఎంగా పనిచేశారు అంటే ఎగ్జామ్లో మహారాష్ట్రాన్ని గుర్తుపెట్టుకోండి. ఇంకా అంతకుమించి బిట్స్ అయితే ఏం పడవు ఇక్కడ. సో ఇవన్నీ మనకి ఇవాళ ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఇంకేమైనా మిస్ అయినట్టయితే అవి రేపు కరెంట్ అఫైర్స్లో కవర్ చేద్దాం. మ్యాక్సిమం రేపు కరెంట్ అఫైర్స్ క్లాస్ అనేటువంటిది కొద్దిగా డౌటే ఉంటుంది. సో ఎందుకంటే నాకు వర్క్ అనేటువంటిది ఉండడం వల్ల రేపు కరెంట్ అఫైర్స్ క్లాస్ చేయొచ్చు చేయకపోవచ్చు, వీలైనంత వరకు చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో విధులైన పరిస్థితుల్లో మీకు మిస్ అయితే రేపు ఎల్లుండి 2 రోజులు కరెంట్ అఫైర్స్ మళ్ళీ కవర్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ మనకి ఇవాళ కరెంట్ అఫైర్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏమైనా మీ సూచనలు సలహాలు ఇవ్వాలంటే మీరైతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. మరి ప్రతి ఒక్కరు కూడా మన యాప్ అయినటువంటిది డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీకు రోజు కూడా కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్స్ అలాగే జీకే వివిధ రకాల ఎగ్జామ్స్ బుక్స్ జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా లభిస్తాయి. తర్వాత వచ్చేసి మన కరెంట్ అఫైర్స్ వీడియో అయితే కొద్దిగా షేర్ చేయండి. రోజు చేస్తున్నాం, మినిమం 100 మంది కూడా చూడట్లేదు, 100 మంది వ్యూస్ కూడా రావట్లేదు. వచ్చిన 50-60 మందిలో కూడా ఏదో 2-3 నిమిషాలు మాత్రమే చూస్తున్నారు, వీడియోని పూర్తిగా కూడా చూడట్లేదు. సో కొద్దిగా వీడియోని అయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, ఇలాంటి మరిన్ని క్లాసెస్ అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, జై హింద్.